ఈ రోజు మన దగ్గర చూసినాం యావత్ ప్రపంచంలో మన భారతదేశంలో 1% మంది దగ్గరనే కారున్నాయి. 1% మంది కారులే గానీ ప్రమాదంలో 11%. ఈ రోజు ప్రపంచంలో 11%లో మనం ఉన్నాం. 11% ఉన్నామనంటే మనం ఒకసారి సోచించుకోవాలి. జపాన్ లా 1000 ఇండ్లున్నాయి అనుకో, 1000 ఇండ్లుంటే సుమారు 102 మాత్రమే కారున్నాయి. అక్కడ 964 ఏమున్నాయంటే సైకిల్ ఉన్నాయి. అక్కడ మన దగ్గర ఏమున్నాయంటే సైకిల్ పక్కకు పెట్టేసి అన్ని రకాలుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ప్రతి సంవత్సరము 4 లక్షల మంది చనిపోతారు. 4 లక్షల నుంచి 5 లక్షల మంది చనిపోతారు. 2023లో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చిన్నారులకు అందరూ అనుకుంటారు ఏం వేను కూనవేను, చిన్నారులకు చెప్తావు, పిల్లలకు చెప్తావు అనేటువంటి దాని మీద నన్ను తిట్టుకున్నా కానీ ఒక చేతి విషయం చెప్తే ఏంటంటే మొన్న నాకు తెలిసిన 2023లో జరిగినటువంటి 23 నుంచి 24 జరిగినటువంటి 300 మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయారు. 18 సంవత్సరాలు పడినటువంటి 300 మంది విద్యార్థులు చనిపోయారు. 300 మంది విద్యార్థులు చనిపోతే 1075 మంది నాకు తెలిసిన మటుకు క్షతగాతులు లేదు, అంటే గాయాలు పాలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్దవాళ్ళని తీసుకుంటే కూడా సుమారు 115 మంది యువకులు చనిపోయారు. అది మన తెలంగాణ రాష్ట్రంలో 1115 మంది చనిపోతే 3564 మంది క్షతగాతులైనటువంటి పరిస్థితి. మొత్తం భారతదేశంలో దాని స్కూళ్లకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటిది 35,000 యాక్సిడెంట్లు జరిగినాయి. 35,000 యాక్సిడెంట్లు జరిగితే సుమారు భారతదేశ స్థాయిలో 10,000 మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే మనం ఒకసారి సూచించుకోవాలి. ప్రతిరోజు ప్రతి గంటకు 5 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనకి 5 యాక్సిడెంట్లు అయితే అన్న సుమారు ఒకరు చనిపోతున్నారు, 10 మంది క్షతగాతులైనటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉందంటే ప్రతిరోజు 42 మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 42 మంది విద్యార్థులు, 31 మంది నాగదేశం మట్టుకు యువత చనిపోతుందంటే మనము సోచించుకోవాలి. మనం ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలనేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటాం. అందరికి ఏమైపోయిందంటే ఈ మధ్యలో హరిబారి ఫోన్ వచ్చిన తర్వాత మనిషి యొక్క విలువ లేదు, ఆలోచన లేదు, ఏం చేస్తున్నాం ఏం తెలియలేనటువంటి పరిస్థితి. ఈ మధ్యలో యువతరం మనం చూస్తున్నాం. ఈ మధ్యలో యువతరం కారు తీసుకొని ఇంత మందు తాగేసి కిక్ వస్తుంది అనేటువంటి దాని మీద మొత్తం బండిని ఇట్లకెళ్ళి మలుపుకుంటా స్పీడ్ గా పోకుండా కిక్కు అనేటువంటి దాని మీద పోతున్నారు. కిక్కు కాకుండా యమధర్మరాజు బుక్కు చేయొద్దంటే మీరు అందరూ కూడా చైతన్యంగా అయినటువంటి కార్యక్రమం మీద అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆ కిక్కుల పోయి ఆ కిక్కులు కాకపోతే ఆ కిక్కుల యమధర్మరాజు రెడీ ఉంటాడు. యమధర్మరాజు దగ్గర ఏముంటది, చెండకుల లాంటివి ఉంటది. ఒక్కసారి వేసినంటే డైరెక్ట్ వెళ్ళిపోతామా, స్వర్గం కూడా పోము, నరకం పోయేటువంటి పరిస్థితి. కనుక ఈ చిన్నారులు గాని యువత గాని కిక్కులకు దానికి పోకుండా మన దగ్గర ఉన్నటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నది, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలనేటువంటి దాని మీద ఒకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటారు. మొన్న జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ప్రపంచంలోనే మన భారతదేశము ఓ చెప్పుకోవడానికి సాగిందంటే మనం ఒకసారి సోచించుకోవాలి. డిసెంబర్ 31 రోజున, డిసెంబర్ 31 తారీఖు రోజున ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు. యావత్ భారతదేశంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదంటే దానికి ఒకటి ఏంటంటే ఉన్నలేని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి చాలా మంది అందరూ కూడా ఆ రోజు ఎవరైతే తాగి ఎల్లాడతారో దుంకులాడతారో వాళ్ళందరూ కూడా పక్కకు తీసుకొచ్చి బండ్లు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టేందుకు ఒక్క యాక్సిడెంట్ కాలేదంటే దానికి కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా ఆ రోజు రోడ్ల మీద ఉండడమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. పోలీసులు అనుకుంటారు చాలా